అప్పుడైతే వాళ్ళకి 5% కూడా రాలే, మాకు ఇప్పుడు కనీసం 16 మున్సిపాలిటీలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. కానీ నేననేది ఏంటంటే అంతకుముందు బీఆర్ఎస్కు ఉన్న సీట్లతో పోల్చుకొని చూస్తే ఇది ఎంత పర్సెంట్ పడిపోయినట్టు. 90% ఉన్నటువంటి వాళ్ళు 16 మున్సిపాలిటీస్లోకి వచ్చిరంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ప్రజల ప్రేమ ఎట్లా కోల్పోయినారు? సరే, ఎంతో కొంత అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఉండదని కాదు. కానీ మొత్తం మీరు బీఆర్ఎస్ పార్టీ యాజ్ ఎ ప్రతిపక్షంగా మీరు ఒకసారి ఆలోచించి చూస్తే రాష్ట్ర నాయకులు అన్ని చోట్లకు వెళ్ళి క్యాంపెయిన్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు మా నిజామాబాద్ ఉంది, నేను కంప్లీట్గా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పి ఉన్నా. మన జాగృతి వాళ్ళు పోటీ చేసిన కాడ అక్కడో ఇక్కడో తృణమో పనమో వాళ్ళకు మేము మాట సాయంగా నిలబడ్డం కానీ, మిగతా మేము హ్యాండ్స్ ఆఫ్ అని చూసినాం అన్ని చోట్ల. మీరు తెలుసు, మేము ఎక్కడ ప్రచారం చేయలేదు. అక్కడ కనీసం చూస్తే కోఆర్డినేషన్ కానీ, స్టేట్ లీడర్షిప్ మాట్లాడడం కానీ ఏది కానీ లేదంటే లిటరలీ నిన్న మొన్నటిదాకా పనిచేసిన క్యాడర్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనబడింది. అందుకే రిజల్ట్ వన్ సైడెడ్గా కాంగ్రెస్కి పోయింది. నార్దర్న్ తెలంగాణలో బీజేపీకి ఫేవర్గా రిజల్ట్ వచ్చేటట్టుగా డిజైన్ జరిగింది అని నాకు ముందు నుండి అనుమానాలు ఉంటే నేను ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తం చేస్తా ఉన్నా. అందుకే అన్నా నేను బీఆర్ఎస్ బీజేపీ యొక్క కాంబినేషన్కి ఇది తొలిమెట్టులా కనబడుతుందని అందుకే అన్నాను తప్ప ఊరికే అనలేదు. సో మీరు అనలైజ్ చేసి చూసినట్టయితే కంప్లీట్గా వదిలేసారు. అంతకుముందు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ బాధ్యత తీసుకొని పనిచేసారు? అంతకుముందు మంత్రులుగా ఉన్నటువంటి వారు కేటీఆర్ గారు కానీ ఎన్ని చోట్లకు పర్యటన చేసి ఎక్కడెక్కడ ప్రచారం చేశారు? అంటే యు ఆర్ అ బిగ్ పార్టీ కదా, మెయిన్ పొలిటికల్ ఆపోజిషన్. అన్ని పక్కన పెడితే అసలు కాంగ్రెస్ ఫెయిల్యూర్ని ఎక్స్పోజ్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ సీఎం గారు ఎక్కడికి వెళ్ళి అబద్ధాలు చెప్పినా కూడా చెల్లుబాటు అయింది.